రోజంతా మీరు ఈనాడు పేపరో లేకపోతే ఈనాడు టీవీనో ఆంధ్రజ్యోతి టీవీనో టీవీ5 ఇంకోటి చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దాడులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, కక్ష సాధింపు చర్యలు, ఆస్తులను ధ్వంసం చేయటం, హత్యా ప్రయత్నాలు, మానభంగాలు, అత్యాచారాలు, ఏంటి ఇది నాకు అర్థమవుతుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతాను. ఎప్పుడో నేను చిన్నప్పుడు చదువుకునేవాడిని, బీహార్ లాంటి రాష్ట్రాలు ఇలాగ జరిగిందని అలాగ జరిగింది. ఇప్పుడు ఈవెన్ బీహార్లో కూడా అలాగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అలా తయారైంది. ఎక్కడైనా ఓ డిసిప్లిన్ ఉన్నదా? ఎక్కడైనా ఒక రాజ్యాంగ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా? మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లజ్జగా పనిచేసేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? అంటే మీరు మాకు దారి చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా. ఎలా కక్ష సాధించాలా, ఏ రకంగా వేధించాలా అన్నటువంటి అవకాశాలను మీరే ఇస్తూ ఉన్నారు.